ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వధేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం 28 ఏప్రిల్ నుంచి 4 మే వరకు ఉండేటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఈ వార ఫలితాల్లో ముఖ్యంగా మీకు కలిగేటువంటి మంచి ఫలితాలు ఏమిటి, అంటే పాజిటివ్స్ ఏమిటి, జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి చూడాలి. అయితే చూద్దాం ఈరోజు. అయితే ఇక్కడ మనకి చంద్రుడు కనుక చూసుకుంటే ధనస్సు నుంచి కుంభం వరకు సంచరిస్తున్నాడు ఈ వారం. అలాగే కుంభరాశిలో శని, మీనంలో కుజుడు, బుధుడు, రాహు ఉన్నారు. మేషరాశిలో పర్టికులర్గా రవి, గురువు, శుక్రుడు ఉంటూ గురువు 1వ తేదీ మధ్యాహ్నం నుంచి మనకి వృషభంలోకి మారిపోతున్నాడు. కన్యారాశిలో కేతు ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాలు ఆ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందనేటువంటిది మనం చూద్దాం. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి మీకు గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీరు చేయవలసినటువంటిది ఈ యొక్క వారంలో ముఖ్యంగా మీరు 3, 4 తేదీలు జల ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. జలం దగ్గరికి వెళ్తున్నారు, వాటర్ ప్లేసెస్కి వెళ్తున్నారు, అది ఎట్లా పనిచేస్తుంది అంటే అక్కడ ఏదైనా మనకు ఏదైనా ఇబ్బంది వస్తుందా, ఆకస్మికంగా ఏదైనా ఉందా, అందులో పర్టికులర్గా 3, 4 తేదీలు శనివారాలు, సోమవారాలు చాలా జాగ్రత్తగా ఉండండి. ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంది. సెకండ్ లార్డ్ ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉన్నాడు. అందులో ముఖ్యంగా గవర్నమెంట్, ఫాదర్ నుంచి మెడికల్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల ద్వారా, ఆరోగ్య సంబంధించినటువంటి సూచనలు పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఎటువంటి బిజినెస్ రిలేటెడ్ వాటి మూలంగా అయినా సరే మీకు ఈ వారం మంచి యోగం అనేటువంటిది ఉంది. కాకపోతే ఈ వారం మీరు ప్రధానంగా ఎవరికైనా మీరు ఏదైనా అగ్రిమెంట్స్ చేస్తున్నారు, ఎవరి దగ్గరికైనా మీరు మధ్యవర్తిగా మీరు వెళ్ళి అక్కడ మీ యొక్క రోల్ ప్లే చేస్తున్నారు, లేదా ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా చేయవలసింది ఉంది, ఈ యొక్క అంశాల్లో చాలా జాగ్రత్త తీసుకోవాలి. కాకపోతే ఇక్కడ మీరు ఏదైనా వాహనము, గృహము పొందే విషయము, మీ యొక్క వాహన గృహాలు ఏదైనా పాడైతే వాటిని మళ్ళీ సెట్ చేసుకునేటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ కొంచెం మీ యొక్క సంతానాన్ని విదేశాలకు పంపించి అక్కడ చదివించేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ విషయంలో కొంత స్ట్రెస్ అవుతూ ఉంటారు. అలాగే కొంత తండ్రి గారి ఆరోగ్య విషయంలోని చాలా జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఆఫ్ లాంగ్ జర్నీస్ ప్లేస్ ఏదైతే ఉందో రాహు, కుజుడు, బుధుడు అక్కడ కాంబినేషన్ ఏర్పడింది కాబట్టి లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క కర్కాటకం వారికి గమనించుకున్నట్లయితే ఈ హోమ్ లోన్స్ లభిస్తాయి ఈ యొక్క సమయంలో. చాలామంది చూడండి ట్రై చేస్తూ ఉంటారు అబ్బా హోమ్ లోన్స్ అయితే అదేంటంటే ఎప్పుడైతే గురువు మారుతాడో గురువు లాభంలోకి వస్తాడు, హోమ్ లోన్స్ ఇస్తాడు. కాకపోతే గురువు లాభంలోకి రావడం వల్ల 2 ఫలితాలు ఉన్నాయి. ఈ పంచమాధిపతి వెళ్ళి కుజుడు వెళ్ళి రాహుతో కలిసినందుకు మన సంతాన సంబంధించిన విషయంలో ముఖ్యంగా గర్భవతులు కొంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నప్పటికీ గురువు యొక్క దృష్టి పంచమ స్థానం మీద ఉంది కాబట్టి సంతాన విషయంలో పాజిటివ్గా కూడా మీకు ఉంటుంది. అయితే మీరు చేయవలసిన దేవతారాధన ప్రధానంగా దుర్గా ఆరాధన చేయండి, దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి, దుర్గా అష్టోత్తరం చదువుకోండి, ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణ చేయండి. గోవుకి ప్రధానంగా మీరు బెల్లము, క్యారెట్స్ తినిపించండి. నవగ్రహాల దగ్గర కుజ, రాహు, కేతు, బుధగ్రహాల దగ్గర దీపారాధన చేయండి. మీకు మిస్కమ్యూనికేషన్స్ జరగకుండాను ఉంటుంది. అదేవిధంగా మిస్కమ్యూనికేషన్స్ మరింత ఎక్కువ అవుతున్నాయి అనుకునేటువంటి వారు ఓం కర్పూర వీటికి ఆమోద సమాకర్ష దిగంతరాయ నమః అనే నామస్మరణ, లేనట్లయితే సూర్యభగవాను చూస్తూ ఓం మిత్రాయ నమః అనేటువంటి చేయడాన్ని విధాలు బాగుంటుంది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి వార ఫలితాలు ఏవైతే ఉన్నాయో వీటికంటే కూడా అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినటువంటిది మీ జన్మజాతక ఫలితాలు. అయితే కొంతమందికి జన్మజాతకం కూడా ఉండదు. అలాంటప్పుడు ఈ వార ఫలితాల్లో ఏ లగ్నం ఫాలో అవ్వాలి, ఏ రాశి ఫాలో అవ్వాలని సతమతం అవుతూ ఉంటారు. ఇక్కడ సింపుల్గా మనకి లలితా సహస్రనామాల్లో ఒక్కొక్క దానికి పర్టికులర్గా ఒక్కొక్క మంత్రం ఇవ్వడం జరిగింది. అంటే ఆ మంత్రం ఆ యొక్క నామం యొక్క శక్తి అంత గొప్పదనమాట. అంటే ఎలా అంటే మనకి చూడండి 12 భావములు ఉంటాయి, మనకి లగ్నం నుంచి 12 స్థానాలు ఉంటాయి. ఉదాహరణకి మీరు ఎదగలేకపోతున్నారు లైఫ్లో, ఏమంటే నేను గుర్తింపు రావట్లేదు, నాకు కెరియర్గా బలంగా లేదు, నాకు ఒక ప్రొటెక్షన్ లేకుండా ఇన్సెక్యూరిటీతో ఉన్నాను, కానీ నాకు జాతకం తెలియదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏమీ సంశయించాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు.
శ్రీమాత్రే నమః. చాలు. లేదండి నాకు ఏదో తెలియని ఒక భయం ఉంది ప్రతిసారి, ఏదో ఇన్సెక్యూరిటీ ఉంది, ఏదో భయపడుతూ ఉన్నాను ప్రతిసారి, ఎప్పుడు ఏదో ఒక పెయిన్ అనుభవిస్తున్నాను. విష్ణు నామాల్లో ఓం మధుసూదనాయ నమః. ఎందుకంటే లగ్నం పాడైతే ఇటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. అలా కాదండి నాకు ఫైనాన్షియల్గా నాకు ఎదుగుదల లేదు అన్నప్పుడు ధనస్థానాన్ని చూసుకుంటారు సర్వసాధారణంగా. జన్మజాతకం ఉన్నట్లయితే. లేదు నాకు జన్మజాతకం లేదు, చక్కగా లలితాసహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయ నమః లేదా ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయ నమః. మీ జన్మజాతకంలో మీరు పాస్ట్ లైఫ్లో చేసిన కర్మ ఏదైతే ఉందో అది కంప్లీట్గా ధన సంబంధించిన ఫలితం ఇవ్వట్లేదు అన్నప్పుడు ఇచ్చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది. కొంతమందికి ఏమవుతుందంటే కమ్యూనికేషన్స్ సరిగ్గా లేక రిలేషన్స్తో సరిగ్గా ఉండదు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అది 3వ స్థానం పాడైనందుకు జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు కనుక లలితా సహస్రనామాల్లో ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయై నమః చేసుకోండి. ఎందుకంటే థర్డ్ హౌస్ పాడైంది, థర్డ్ హౌస్ పాడవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము, ఒక మంచి మాట మాట్లాడినా ఇబ్బంది అవుతుంది. ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇక మరి కొంతమందికి జీవితాంతం మొత్తము ఎంత కష్టపడ్డా సొంత ఇల్లు, సరిగ్గా విద్య లేకపోవడము, సరిగ్గా సొసైటీలో సరైనటువంటిది లేకపోవడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? లలితా సహస్రనామాల్లో దీనికి ఏమైనా అద్భుతమైన నామం ఉందా అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. గృహము లేదనుకోండి ఉదాహరణకి, కానీ జాతకం తెలియదు, నాకు జాతకం లేదండి ఎలాగా ఏమిటి అని అనుకుంటున్నారు. సింపుల్గా ఏం లేదు, మీరు సింపుల్గా వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లికాయే నమః చేసుకోండి, అద్భుతంగా ఉండదు, గృహయోగం కలిగి తీరుతుంది. లేదా మణిద్వీప వర్ణన చేసుకోండి. లేదంటే ఎడ్యుకేషన్ పరంగా మా పిల్లలు చదవట్లేదనో వాళ్ళ జాతకాలు లేవనో మీకే ఎడ్యుకేషన్ పరంగా చక్కగా లేదనుకుంటే హయగ్రీవ స్తోత్రం చేసుకోండి. లేదు లలితా సహస్రనామాల్లో ఓం శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వలాయ నమః చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది. మరి కొంతమందికి వివాహాలు అవ్వవు. ఏమండి వివాహం అవ్వట్లేదు, ఎంత వెతికినా అవ్వట్లేదు, జాతకం తెలియదు, సప్తమ స్థానం ఎలా ఉందో తెలియదు, శుక్రుడు ఎలా ఉన్నాడో తెలియదు, కుజుడు ఎలా ఉన్నాడో తెలియదండి, బాధపడిపోతున్నాం మేము అనుకుంటే ఏమీ బాధపడకండి. అమ్మవారి అనుగ్రహం ఉంటే ఏదైనా సాధ్యమే. దానికి మీరు చేయవలసినటువంటిది సింపుల్గా మీరు చక్కగా మీరు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయై నమః ఒక్క 40 నిమిషాలు చేయండి. చక్కగా ఇంట్లో కిచెన్లో గ్రీన్ బల్బ్ ఒకటి లేదా అక్కడ కొన్ని మొక్కలు పెంచండి, శుక్రస్థానం బాగా బలపడుతుంది. అలాగే మరికొంతమందికి ఏమవుతుందంటే వివాహం అవుతుంది కానీ వివాహ జీవితం బాగోదు. అలాంటప్పుడు శివకామేశ్వరంకస్త శివా స్వాధీన వల్లభాయై నమః చేసుకోండి, అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. దానివల్ల ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ చాలా చక్కగా పెరుగుతుంది. ఇది చిన్న చిన్నవి అనేవి కామన్గా వస్తుంటాయి. మీరు ఒక విషయం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నిత్యము ప్రతి మనిషికి అవతల మనిషితో ఏదో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ చిన్న చిన్నవి వస్తుంటాయి. చిన్న చిన్నవి పట్టించుకోకండి, చిన్న చిన్నవి కామన్ అనే విషయం తీసుకోవాలి. అది కామన్ అనే విషయం తీసుకోకపోతే అదే పెద్ద విషయంగా మనం భావిస్తూ మనం భయపడుతూ ఉంటాం. అలాగే లైఫ్లో అప్ అండ్ డౌన్స్ చాలా ఎక్కువైపోయి చాలా బాధ అనుభవిస్తున్నాను, ఎప్పుడు సడన్గా ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, దానివల్ల నేను మెంటల్గా చాలా డిస్టర్బ్ అయిపోతున్నాను అనుకునేటువంటి వారికి ఒకటే గుర్తుపెట్టుకోండి. లలితా సహస్రనామాల్లో ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయై నమః మీకు ఖచ్చితంగా కొన్ని ఆగిపోయిన విషయాలు కావచ్చు, మధ్యలో ఆగిపోతుంది కొంతమంది కొన్ని పనులు, అంటే ఎలాగా ఒక కంపెనీ పెడతారు లేదా ఒక ఫ్యాక్టరీ పెడతారు లేకపోతే ఒక బిజినెస్ నడిపిస్తూ ఉంటారు లేకపోతే ఒక ప్రాజెక్ట్ ఫైనలైజ్ అవ్వాలి. ఈ మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొంతమందికి ఏది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా ఇబ్బంది అవుతుంది, ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా లాస్ట్లోకి వెళ్ళిపోతుంది అన్నప్పుడు లలితా సహస్రనామాల్లో ఓం సింజారిమణి మంజీర మండిత స్త్రీ పదాంబుజాయై నమః చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా విదేశాలకు వెళ్ళాలి, జాతకం లేదు, జాతకం తెలియట్లేదు, అసలు 12వ స్థానం యాక్టివేషన్ అయిందో లేదో తెలియదు, రాహు గురు చంద్రులు కనెక్టివిటీ ఉందో లేదో తెలియదు, అసలు వెళ్ళాలో లేదో అర్థం కావట్లేదు, వెళ్తే బాగుంటుందో లేదో అర్థం కావట్లేదు. అలాంటప్పుడు చక్కగా మీరు డైలీ 2 times హనుమాన్ చాలీసా చేయండి. 100% మీకు విదేశీ యోగం ఉంది, వెళ్ళగలిగే శక్తి మాత్రం కొంచెం తక్కువ ఉంది అనుకున్నప్పుడు ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మరియు ఇది క్రోధినామ సంవత్సరం కాబట్టి ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా ఓం హరిమర్కటాయ నమః చేసుకున్నట్లయితే అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా మరి కొంతమందికి సంతానానికి ఇబ్బంది ఉంటుంది, అంటే సంతానం పొందలేకపోతుంటారు. అలాంటి వారు ఓం దిగంబర శ్రీపాదవల్లభ దిగంబరాయ నమః లేదా ఓం శ్రీమాత్రే నమః
లేనట్లయితే ఒక్కోసారి కొంతమంది కోర్టు కేసెస్ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు జయ గురుదత్త, శ్రీ గురుదత్త అంటే ఎందుకంటే సర్వసాధారణంగా సంతానం బాలేదంటే పంచమ స్థానం పాడవుతుంది, లేదా గురువు పాడవుతాడు. కోర్టు కేసెస్ అవుతున్నాయంటే 7th హౌస్ పాడవుతుంది, లేదా 9th హౌస్ పాడవుతుంది. ఇలాగా కొంతమందికి కెరియర్లో ఇబ్బంది ఉంటుంది, అంటే సరైన కెరియర్లో సెటిల్ అవ్వలేకపోతుంటారు. 10th హౌస్ పాడవుతుంది వారికి. శని బాగోడు, అంటే శని బలం ఉండదు. బాగోదంటే శని ఏమి ఇబ్బంది పెట్టడం కాదు, శని బలంగా లేకపోవడం వల్ల ముందుకు వెళ్ళలేకపోతుంటారు. అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి, కారు మనకి ఏదైనా రిపేర్ అయింది, ఇప్పుడు టైర్లో గాలి లేదు, టైర్ మన మీద కక్ష కట్టలేదు, గాలి లేకపోవడం వల్ల టైర్ సరిగ్గా ఎయిర్ ఫిల్ లేకపోవడం వల్ల కారు ముందుకు సరిగ్గా కదలట్లేదు. అది అర్థం చేసుకోవాలి. ఎంతసేపు ఆ గ్రహం మనల్ని పీడిస్తుంది కాదు, ఆ గ్రహానికి సంబంధించినటువంటి బలం ఏదైతే ఉందో మనం పూర్వజన్మల్లో చేసుకోకపోవడం వల్ల అది వీక్గా ఉంది, అందుకని మనకి దాని నుంచి రిజల్ట్ సరిగ్గా రావట్లేదు. అట్లా అర్థం చేసుకోవాలి ఎప్పుడు ప్లానెట్స్ని. అలాగే కొంతమందికి బిజినెస్లో రాణించదు, అలాంటప్పుడు అయితే ఉద్యోగంలో రాణించినప్పుడు చేసుకోబోయే మంత్రం ఏమిటో చెప్పి దాని గురించి చెప్తాను. అయితే ఇక్కడ ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చేసుకోవచ్చు, లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా వ్యాపారాల్లో రాణించలేకపోతున్నారు అనుకోండి, అలాంటప్పుడు లాభస్థానం పాడవుతుంది, లేదా బుధుడు పాడవుతూ ఉంటాడు. మీకు లాభస్థానము బుధుడు వ్యాపారం ద్వారా ధనయోగ ఇచ్చేటువంటి గ్రహాల యొక్క శక్తి సరిగ్గా లేదు. అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయ నమః చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది మీకు. అలా ఏంటంటే 1, 2 అని కాదు, మీ జన్మజాతకంలో ఎటువంటి ఇబ్బంది ఉన్నా మనం ఏదో భయపడిపోయి అమ్మో నా జీవితం ఇంతే అని భయపడాల్సిన అవసరమే లేదు. గుర్తుపెట్టుకుని అమ్మవారిని నమ్ముకొని చక్కగా అమ్మవారి నామాన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 40 మినిట్స్ మీరు కనుక చాంటింగ్ చేసుకుంటూ మీ లైఫ్, మీ గోల్స్ ఏమిటి ఉన్నాయనేటువంటి అటువైపు కనుక ధ్యాస పెట్టి మీరు కనుక వెళ్ళినట్లయితే అమ్మవారే చూసుకుంటుంది, మీ ప్రయత్నానికి శక్తినిస్తుంది. శ్రీమాత్రే నమః.